నమస్తే అండి. ఇప్పుడు మనం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి టీకి మనం డికాషన్ టీ పొడి వేస్తాం కదా, వేసి నీళ్ళు పోసి మరిగించేటప్పుడు ఇది నారింజ తొక్క ఎండబెట్టినాయి. ఈ నారింజ తొక్కలు మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇగో నారింజ ఇవన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర, మీకు చూపించడానికి కొన్నే చూపిస్తున్నాను. ఈ నారింజ తొక్కలు ఇలా మనం డికాషన్ వేసినప్పుడు టీ పొడి వేసి నీళ్ళు పోసి మరిగేటప్పుడు ఒక యాలక్ గింజ కొట్టేసుకొని ఒక ఇంచు అల్లం వేసుకొని ఇది కూడా ఒక ముక్క వేయండి. ఏంటి నారింజ తొక్క కానీ కమలా తొక్క కానీ అవి ఎండబెట్టి పెట్టుకున్నాను నేను స్టోర్ చేసి. ఇవి ఒకటి వేసుకోండి. వేసి బాగా మరిగేటప్పుడు ఏదో కొంచెం అల్లం కూడా మెత్తగా నూరిన కచ్చాపచ్చా కొట్టేసి వేయండి. వేసి బాగా మరిగించి తర్వాత మీకు పాలు అవన్నీ మామూలుగా టీ పెట్టేసుకుని, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కమ్మని వాసన వస్తుంది. ఇది లవంగా యాలకులు వేయకపోయినా ఇది మాత్రం వేసుకొని ఒకసారి చేసి చూడండి, చాలా మంచిది ఆరోగ్యానికి. తప్పకుండా చేయండి. ఇవి కమలా తొక్కలు నారింజ తొక్కలు ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నా పర్వాలా. ఈ టీలో వేసుకునే అయితే మాత్రం ఇలా చెక్కలు చేసి పెట్టుకోవాలి టీకి మాత్రం. ఓకే, తప్పకుండా చేసుకోండి. అల్లం ముక్క వేసుకోండి, ఇలా టీ పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా చేస్తారు కదా.